దయచేసి హెడ్ ఫోన్స్ వాడండి. మా కంటెంట్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. కృష్ణ, నువ్వు తాగింది చాలు. నీ మరదలు వస్తుందని చెప్పావుగా, పోయి పిక్ చేసుకోపో. నా మరదలు చాలా మంచిదిరా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నాకున్న అమ్మ తనేరా. ఇక్కడే కాలేజీలో సీట్ వచ్చిందిరా నా బంగారానికి. ఇప్పటికే చాలా లేట్ అయింది, పోయి పిక్ చేసుకోపో. లేదు మామ, నేను తన దగ్గరికి ఇలా వెళ్ళలేను. ప్లీజ్ నువ్వు వెళ్ళి పిక్ చేసుకోవా? నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. తన నెంబర్ వాట్సాప్ చేస్తా, ప్లీజ్ వెళ్ళు మామ. సర్లే, పోతా. మా వాడికి ఇంత అందమైన మరదలా? హాయ్ హాయ్ అండి, నా పేరు శౌర్య. అదే మీ బావ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి పంపించాడు. అదేంటి, బావ రాలేదా? లేదు, అతనికి ఏదో వర్క్ ఉందంట. సో నేను వచ్చాను. ఒకసారి కృష్ణకు కాల్ చేసేవనా? ఇదిగో మాట్లాడండి. బావా, నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. అమ్మో, ఏం కంగారు పడుకో, వాడు నా ఫ్రెండే. వాడొస్తే నేను వచ్చినట్టే, వాడితో వచ్చేయి. సరే బావా. ఇదేంటి మధ్యలో బ్యాగ్ పెట్టింది? వెళ్దామా? వెళ్దామంట, చెప్తా. హే, బావా బావా, హారతి తీసుకో. చల్లగా ఉండి నన్ను చల్లగా చూసుకో, నేను పడుకుంటా. నిన్ను చెప్తాను నీ సంగతి. బావా బావా, ఏంటి ఆ బద్ధకం? టైం అవుతుంది, కాలేజ్లో డ్రాప్ చేయవా? అది ఉంటుంది కదా. సరే పదా. ఏంటి ఇలానే వస్తావా? అయినా నన్ను ఎవరు చూస్తారే? నీకు తెలీదు బావా, ఈ మధ్య అబ్బాయిలే కాదు మా అమ్మాయిలు కూడా చాలా కరువులో ఉన్నారు. సర్లే కానీ ఈ శారీలో చాలా ముద్దొస్తున్నావు అమ్ములు. అలానే వచ్చి హగ్గిచ్చే చెప్తా. బావా, తను నాకు చాలా బాగా నచ్చేసిందిరా. ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యానురా. అందుకే తన కాలేజ్ దగ్గరకు వచ్చాను. ఇది బాగానే ఉంది కానీ ఫస్ట్ డేనే కాలేజ్కి లేట్ అయితే అస్సలు బాగోదు. 5 minutes డ్రాప్ చేస్తా. పద పద పద. ఆగు బావా, తొయ్యకు. సరే నువ్వు వెళ్ళు, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. ఓకే. అమ్మో, అంతేనా? ఇంకేం లేదా? ఇప్పటికి ఇది ఉంచుకో. అమ్మో, నిజం చెప్పే. సిటీకి నువ్వు నా కోసమే వచ్చావుగా? నీ కోసమేం కాదు, నేను నా స్టడీస్ కోసం వచ్చా. అదేంటే, నువ్వు చదువుకోవాలంటే మన ఊరు సైడ్ చాలా కాలేజెస్ ఉన్నాయిగా, ఇక్కడే ఎందుకు? నువ్వు చెప్పింది నిజమే బావా, చదివే కావాలనుకుంటే అక్కడే ఉండేదాన్ని. కానీ అక్కడే ఉంటే నీకు దూరంగా ఉండాలిగా. నీకు దూరంగా ఉండడం అంటే నా ఊపిరి ఆడదు బావా. అదేంటే? ఎందుకంటే నా ఊపిరి నువ్వే కదా బావా. నీకు తెలుసుగా, అలాంటిది ఎలా ఆనందంగా ఉంటాను. అమ్మో, నా ప్రాణం పోయేంత వరకు నిన్ను ప్రాణంగా చూసుకుంటానే. నేను జీవిస్తున్నదే నీ చిరునవ్వు కోసం, అది ఎప్పటికీ పోనివ్వను. నా కోసం ఎవరు నిలబడి నీ క్షణంలో వెతుక్కుంటూ నా కోసం ఊరు దాటొచ్చిన బంగారానివే నువ్వు. హలో బావా. అమ్మో, ఎక్కడున్నావు? కాలేజ్ పక్కనున్న పార్క్లో ఉన్నా బావా. సరే వస్తున్నా. పదరా, పార్క్లోనే ఉందంట.
సరే పదా. జీవా, ఏంటి శైలు? ఈరోజు చెప్పిన ప్రాబ్లంలో కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేస్తావా? అలాగే. ఎక్కడ్రా అమ్ము? రేయ్ అటు చూడరా. రేయ్ శైలుని ఏదో చేస్తున్నాడు రా వాడు. నువ్వు ఉంటే ఇంత చేస్తుంటే నువ్వు లేనప్పుడు ఇంకెంత చేస్తుంటాడు రా వాడు. అరే కదలొద్దు, కదలకుండా ఉండు. వెళ్ళి వాడు సంగతి చూడు పో. చచ్చాడు నా చేతిలో వీడు. అమ్మో వెళ్దాం పదా. బాయ్ జీవా. ఇట్స్ ఓకే శైలు. శైలు నువ్వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. సరే బావా. నీకెంత ధైర్యం ఉంటే నా మరదల్ని ముట్టుకుంటావురా? చచ్చారా నా కొడుకు నువ్వు నా చేతిలో ఈరోజు. లేరా నా కొడక, నా మరదలు కావాలరా నీకు? అబ్బా టెక్స్ట్ బుక్ మర్చిపోయానే. చచ్చావురా ఈరోజు నా చేతిలో నువ్వు. అమ్మా బావా ఆపుతావా? అమ్మో అది కాదమ్ము. నా కంట్లో నలకబడి విలువెల్లాడుతూ హెల్ప్ చేశాడు. కాదు పోయిందా? ఉండు. అంతే. ఛీ, సారీ జీవా. ఏం పర్లేదు శైలు. ఛీ, అమ్ము ఒకసారి నేను చెప్పేది విను. నాతో మాట్లాడకు బావా. ఇంకా కోపంగానే ఉన్నట్టుంది. సారీ, తప్పు అయిపోయింది. ఏదో కోపంలో కొట్టేశా. కోపమా? అర్థం లేని కోపం ఎందుకు బావా? అసలు సరిగ్గా చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా ఎలా కొట్టేస్తావు? అమ్మో నీకెలా చెప్పాలి? ఆ మూమెంట్లో ఆవేశంలో ఆలోచించలేదు. ఛే, నాకు రాంగ్ అనిపించింది, కొట్టేశా. లేదు బావా, నీకు అనిపించలేదు, నువ్వే అలా ఆలోచించావు. ఛీ, నువ్వు కూడా అందరిలానే బావా. అమ్మో అది కాదమ్మో. పో బావా. ఛే నన్ను వదులు బ్రో. అమ్మ కూడా చీ కొట్టింది బ్రో. ఇంకెందుకు, నేను పోతా. నాకన్నీ అమ్మనే అనుకున్నా, కానీ అమ్మకు కూడా నేను నచ్చట్లే. శైలు రే లేవరా. కృష్ణ రే, కృష్ణ రే లేవరా. ఏమైంది? ఈ లెయ్యమంటుంటే. హే చేది. శైలు అది అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా తాగావు? అసలు ఎందుకు ఇలా చేస్తావు నాకు అస్సలు అర్థం కావట్లేదు బావా. బాధపడకు శైలు. నేను వాడికి చెప్తూనే ఉన్నా, ఎక్కువ తాక్కు, నీ కోసం తన ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది, ఫుడ్ కూడా తినకుండా అని చెప్పాను. వాడు వినలేదు. నీకు నేనున్నాను శైలు, నువ్వేం బాధపడకు శైలు. ఎలాగైనా సరే వాడిని మార్చుకుందాం, సరేనా? థ్యాంక్స్ అన్నయ్య, మా బావని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చినందుకు. అవును, బాగా లేట్ అయింది, ఏమన్నా తిన్నారా? మిమ్మల్ని ఉండండి, ఏమన్నా తీసుకొని వస్తాను. బావా వద్దు, నేను తినేసా అమ్మో, ఇక నాకు చాలు. బంగారం కాదు. నాకు చాలు పో, నాకు వద్దు, నాకు పడుకుంటా. బాయ్. రే తెలిసి వాడి కోసం ఇలా డైలీ కష్టపడుతూ బతకడం ఎందుకు? ఎక్కడైనా మంచి పీజీ చూసుకొని అందులో ఉంటూ మంచిగా చదువుకోవచ్చుగా. మా ఊరు నుండి మా బావ వాళ్ళ ఇంటికి 3 కిలోమీటర్స్ దూరం. తనను చూడ్డానికి రోజు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అలా వెళ్ళినా ఏ రోజు నాకు కష్టం అనిపించలేదు. మా బావ అంటే నాకు అంత ఇష్టం. దాంతో పోలిస్తే ఇదొక లెక్క. ఇప్పటికీ బాగా లేట్ అయింది.
చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీరు బయలుదేరండి అన్నయ్య. సరే అమ్మా. శైలు, రీసెంట్గా మీ బావ నన్ను కలిసి సారీ చెప్పాడు. సారీ బ్రదర్, ముందు వెనక ఆలోచించకుండా మేము ఇది చేసుకున్నాను. సో తప్పు నాదే, నన్ను క్షమించండి. మా అమ్మ ఏదన్నా ఇబ్బంది పడుతుంటే అది మీకు తెలుసుంటే నాకు చెప్పండి. అవన్నీ మీరు శైలుని అడగచ్చు కదా బ్రో అంటే తను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అడిగి తెలుసుకొని చేయడానికి నేనేం బాయ్ ఫ్రెండ్ కాదు బ్రదర్. ఇప్పట్లో బాయ్ ఫ్రెండ్స్ కూడా అడగకుండానే తెలుసుకొని చేస్తున్నారు. అన్నిట్లో బెస్ట్ ఇవ్వాలిగా మా అమ్మకి. నువ్వు చాలా లక్కీ శైలు. మీ బావలంటాడు మళ్ళీ దొరకడు, వదులుకోకు. బావా, నేను చూడాలని ఉంది, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. నేను నీ నీడండ్రా తల్లి, సరిగ్గా చూడు, నేను నీ వెనకే ఉన్నా. సారీ. హాయ్. అమ్ము, నువ్వు ఇంటికెళ్ళు, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. నువ్వేం కంగారు పడుకో, 5 minutesలో వచ్చేస్తా. త్వరగా వచ్చే బావా. ఏం డార్లింగ్, ఈ మధ్య కనబడ్డమేమనేసావు? ఎందుకులే కలవడం, కనీసం నా మాటకి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా కొట్టినోడికి వెళ్ళి సారీ చెప్పావుగా. అదేదో నా మర్దల కోసం చేసేలేరా, మరి నా హ్యాపీనెస్ కోసం ఏం చేయవా? ఏం చేయాలో చెప్పు మావా. సర్లే, మందేసి చాలా రోజులైంది, దా వెళ్ళి మందేద్దాం. సరే పద పోదాం. ఏంట్రా, ఏమైంది? అంటే నేను తాగనని అమ్ముకు చెప్పారా? అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అబ్బచ్చా, అన్నీ చెప్పే చేస్తాం ఏంట్రా? తాగుదాం, తాగనట్టు నటిద్దాం అంతే, చెప్పం కదా. దా. సరే పద. దారా. నీ మరదలు వచ్చినప్పటి నుంచి నువ్వు బాగా మారిపోతున్నావురా, కాస్త మమ్మల్ని కూడా పట్టించుకో. చెత్త నా కొడకల్లారా. హలో డార్లింగ్, అన్నీ తీసేసుకున్నావా? తీసుకున్నారా? మా ఇంటికి వచ్చి తాగుదాం. మీ ఇంట్లోనా? మరి మీ మరదలకు తెలిసిపోతుందా? ఇంటికి తెచ్చుకొని తాగమని చెప్పింది తనే, రిస్క్ అవుతుంది అనేసి భయపడుతుంది. నా బంగారం, తొందరగా వచ్చే మరి. సరే మచ్చా, వస్తానా. ఏమో అనుకున్నా కానీ చాలా తెలివైందే. ఓకేనా అమ్ములు? ఓకే, గుడ్ బాయ్. ఇదిగో ఆమ్లెట్ వేసాను, తిను. థ్యాంక్ యూ. అమ్ములు, నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తాను. దా పడుకో. Cheers, darling. బయటే ప్లాన్ చేసింటా కదా, ఇంట్లో ఎందుకు ప్లాన్ చేసావు? లేడీస్ ముందు కష్టం బ్రో తాగడం. లేడీస్ ముందు మందు తాగడం తప్పు కదా డార్లింగ్. తాగిన తర్వాత తల్లికి చెల్లికి తేడా తెలియకుండా బిహేవ్ చేయడం తప్పు. మన కంట్రోల్లో మనం ఉన్నంత వరకు మనం కరెక్ట్గా ఉన్నట్టే. మన మాట కానీ మన కంట్రోల్లో ఉంటే మనకే మంచిది. అయినా నీ గురించి ఎవరు అలా అనుకోరలే డార్లింగ్. నాది అయిపోయింది డార్లింగ్. బ్రో ఏంది బ్రో అప్పుడే? కేసు బిర్లు అలానే ఉన్నాయి బ్రో, నీకోసం తీసుకొచ్చా, తాగుదాం బ్రో. అమ్మ ఉంది కదా, సో ఎక్కువగా మందు తాగడం తనకి ఇష్టం ఉండదు. పైగా ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ కూడా. ఈ టైంలో నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇది కూడా నీకోసం. ఓకే బాయ్.
డార్లింగ్ చాలా లేట్ అయింది. కుక్కలు అనుకొని పోలీసులు కొట్టేస్తారు. త్వరగా వెళ్ళు. జాగ్రత్త అయ్యో. ఏదో చేద్దామని వస్తే ఏదో అయింది. బావా బావా లోపలికి వెళ్ళి పడుకుందాం రా. ఎక్కువ తాగేసాము, స్మెల్ వస్తుంది, బాగోదులే. వెళ్ళి పడుకో. అందరి కళ్ళు మా బావ మీదే. రేపు ఎలాగైనా సరే మా బావని టెంపుల్కి తీసుకుని వెళ్ళాలి. అమ్మా, శైలుని ఎలాగైనా సరే నా సొంతం చేయమ్మా. నేను తను పెళ్లి చేసుకుని చాలా బాగా చూసుకుంటానమ్మా. మా శైలం మారుకుందే. నువ్వేం బాధపడకు బావా. నీతో ఎవరున్నా లేకున్నా, నువ్వు వెళ్ళేదారిలో ఎన్ని ముళ్ళులున్నా, నడవడానికి ఎంత కష్టమైనా సరే నేను నీతో నీ చేపట్టుకొని నడుస్తాను బావా. సరే అమ్ము. శైలు మీకు తెలుసా? శైలం నాకేం తెలుదా, మా ఫ్రెండ్ కూతురే కదా. అయినా ఊర్లో పెద్ద గొడవ జరుగుండదే. వాళ్ళ బావతో అమ్మాయి తిరుగుతాం చెప్పారే. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన విషయం మా సీన్ గారికి తెలుసో లేదో, తండ్రిని మోసం చేయడం తప్పని తెలిసి కూడా చేస్తా ఉంది. ఒక ఫ్రెండ్గా మీ ఫ్రెండ్కి ఇదంతా చెప్పడం మీ ధర్మం సార్. కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పండి. మీ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోండి. చేయండి, చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పండి. అరే సీను, ఇక్కడ నీ కూతురు. నో బావా, ఆఫ్టర్ మ్యారేజ్. బావేంటి సడన్ గా వెళ్ళిపోయాడు? కొంప తీసి నేను అన్నదానికి ఏమన్నా ఫీల్ అయ్యాడా? నేను రెడీగా రైల్వే స్టేషన్లోనే ఉన్నా. ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నా. ట్రైన్ ఇంకా రాలా. వినపడుతుందా? నానా ఆగు నానా. నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వేం మాట్లాడకు, నాతో వస్తున్నావు అంతే. అవును లైన్ ఉండా. నాన్న నాన్న నేను చెప్పేది విన్నానా? బెట్టు చేయకుండా రా. అరే నేను మళ్ళీ చేస్తారా? అయ్యి బాబు ఏదో జరుగుతున్నట్టుందే. కృష్ణ నాకు ఫోన్ చేయాలి. హలో కృష్ణ బ్రో, మీ మరదలు ఇక్కడ రైల్వే స్టేషన్లో కనబడింది బ్రో. ఎవరో లాక్కెళ్తున్నారు. తొందరగా వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాలే బ్రో, డోంట్ వరీ. నువ్వేంట్రా ఇక్కడ? శైలు, నాన్న నాకు బావ కావాలి. బావ లేకుండా నేను ఉండలేను. సారీ అమ్మా, కానీ నువ్వు లేకుండా నేను ఉండగలను.
నువ్వేడ్చి నన్ను నేడిపించకే. రే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మేము బయలుదేరుతాం. నేను లేకపోయినా పర్లేదా బావా నీకు? పర్లేదు, వెళ్ళు. ఇంకా ఏంటి చూస్తున్నావు? వాడంత మాట అన్నాక వాడు అక్కర్లేదని చెప్పాడు కదా, రా వెళ్దాం. నాన్న రా. ప్లీజ్ నాన్న. ఏడిస్తే ఏడ్చావు కానీ నా ముందే ఆడవకు, ఎందుకంటే నా ఊపిరి నా ముందే పోయినట్టుంటుంది. మామయ్య నా వల్ల కావట్లేదు కానీ తీసుకెళ్ళు. బావా ఐ లవ్ యూ బావా. ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నువ్వే నా లోకం. నీకోసం నిన్నే వదిలేసేయమంటున్నావు, కానీ నీకోసం నేను ఒకదాన్నున్నానని మర్చిపోకు. ఏ పోవే. వెళ్ళుತ್ತೆ వెళ్ళುತ್ತೆ ನಾನು ದಿಲಿ వెళ్ళుತ್ತೆ నీకోసం కుట్టుకునే నా ఊపిరి నూదిలేలోదే. ఓ శైలును నా నీ మనసే నా ఇల్లమ్మా. వెళ్ళుತ್ತೆ వెళ్ళుತ್ತೆ ನಾನು ತಿಳಿಪುವುದೇ. నువ్వు లేక నేనేటే బతికేది నా శైలు. ప్రేమతో చూసే ఆ కళ్ళే కన్నీరు నిండిపోతోందే. నీ గాజుల సవ్వడి వింటూనే నేను నిద్రలేస్తానే. కనురెపై కాపు కాసే ఖడ్గపు పత్తు నేనే అమ్ము. నీ పసుపు కోమై నుదిటిన బొట్టాయి నూరేళ్ళు కాస్తనే. నువ్వు నిమ్మలంగా పోయే రావే నా మొదలు పిల్ల. ఏడవకుండా నువ్వెలిరా, నన్ను ఏడిపికుండా నువ్వెలిరా. నీకోసం పుట్టా, నీతోనే ఉంటా. నీకోసం వస్తానే, నీ మీద ఓటేసి చెప్తున్నా. నువ్వు నా ఊపిరి, నిన్ను ఎట వదులుకుంటనే. ఎలా ఉన్నావు మామయ్య? నువ్వేంటి చెప్ప పట్టుకుని సడన్గా వచ్చేసావు? రా లోపలికి వెళ్దాం. ఆపరా నీ నాటకాలు. నా కూతుర్ని మాయ చేసి ఇక్కడికి రప్పించుకొని ఏమీ తెలియని అమాయకుల్లాగా భలే నటిస్తున్నావే. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? శైలు చదువుకోవడానికి కదా నా దగ్గరకు వచ్చింది, మీరే పంపించారని చెప్పింది. ఇప్పుడు మీరు ఇలా. నువ్వే దాని ఊపిరి. నీకోసం తను ఏం చేయడానికన్నా రెడీగా ఉంటుంది. అలాంటిది చిన్న అబద్ధం చెప్పదారా? అర్థం కానట్టు నటించదు కృష్ణ. మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి నువ్వు నా దృష్టిలో జీరోరా. నువ్వు హీరో అవ్వాలనుకుంటే ఇక్కడ ఏ పెంట పెట్టకుండా నా కూతురిని నాతో పంపు. ఊర్లో ఎలాగో నీకు వాల్యూ లేదు. ఇంటి దాకా వచ్చి పరువు తీసుకోకు. రేపు నేను శైలుని తీసుకెళ్తున్నా, నువ్వు అడ్డు రావద్దు. రావని అనుకుంటున్నా. అలాగే మావయ్య. నువ్వు మాట మీద నిలబడతావు అనుకుంటున్నా. చూద్దాం. నన్ను ఏడిపికుండా నువ్వేలిరా. నీ కోసం పుట్ట, నీతోనే ఉంటా. నీ కోసం వస్తానే, నీ మీద ఉద్దేశి చెప్తున్నా. ఆపద మొక్కలవాడ, అనాథ రక్షక, ఏడుకొండలవాడ, గోవింద గోవింద. దమ్మేమన్నా ఉందా డార్లింగ్? రే, శైలు వాళ్ళ నాన్న వచ్చి తనని తీసుకెళ్ళిపోయాడని టెన్షన్లో నేను వస్తే దమ్మంటావేంట్రా? వాటే ప్లేయర్ మ్యాన్ నువ్వు.
నాకు మందు పోసి 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 పామునిచ్చినాట భలే ఆడ అనుకున్నావు. కానీ ఈ పాము చేతికే దొరికిపోయావు. ఎక్కడో ఏదో తేడాగా ఉందని ఒకరోజు అదే పనికి కూర్చొని ఆలోచించా. నన్ను నమ్మిన మనిషి ఏదో ఇబ్బంది పడుతుంది. నేనే నెగిటివ్ నా కొడుకుని, నాకే నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయంటే ఏదో జరుగుతుంది. నాకు తెలియకుండా అమ్ము ఏదో ఇబ్బంది పడుతుంది. నేనెక్కడికి వెళ్తే అక్కడ ప్రతిసారి నీ ఎంట్రీ కనిపించింది. అదే నాకు ఫస్ట్ డౌట్ కలిగేలా చేసింది. ఏంట్రా డౌట్ కొట్టిందని ఆలోచించా. జీవాన్ని కొట్టు అని చెప్పి నువ్వు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం వాడి మీద కోపం అనుకున్నా. కానీ నా మర్దల మీద మోజని నువ్వు నా ఇంటికి వచ్చి నా మర్దలతో నన్ను వదిలేమని చెప్పినప్పుడే అర్థమైంది నీ ఆశ ఏంటో, నువ్వు ఆడుతున్న ఆట ఏంటో. సో నా ఆట కూడా చూపించాలిగా, లేకపోతే కామెంట్స్లో ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు డార్లింగ్. అందుకే జీవాన్ని కలిసి నీకు తెలియకుండా సారీ చెప్పా. వాడికి కరిగిపోయి నీలో ఉన్న కామరాజ్ కలిశాడని చెప్పేశాడు. పాపం అనవసరంగా కొట్టాడు కదా, అందుకే శైలుని వాడి నుంచి ఎలాగైనా మనం దూరం చేయాలి. దూరం చెయ్యాలి అంటే శైలు విషయంలో వాడిని బ్యాట్ చేయాలి బ్రో. ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయి బ్రో ప్లీజ్. సపోర్ట్ చేసే శైలుని మనం కాపాడగలం. నువ్వు చెప్పిందంతా విన్నట్టే విని వాడు మంచోడు కాబట్టి నాకు చెప్పేశాడు. కానీ అందరు నీలాగే ఉండరుగా. ఇంకా నేను ఊరుకుంటానా? బయట ఆడియన్స్కి హీరో ఎవరా అని డౌట్ ఉంది. క్లారిటీ ఇచ్చేద్దామని గేమ్ స్టార్ట్ చేశా. అందుకే కావాలని అమ్ముని దూరం పెట్టా, నీ మీద ఫోకస్ పెట్టా డార్లింగ్. అమ్ము నా ఊపిరి డార్లింగ్. దాన్నే తీసుకెళ్ళిపోతానంటే ఎలా డార్లింగ్? అందుకే వాళ్ళ నాన్నకి నిజం తెలిసిందని తెలియగానే నేనే కావాలని తీసుకెళ్తుంటే సైడ్ ఇచ్చి అది ఏడుస్తున్నా సరే సైలెంట్గా ఉండిపోయా. ఇంతటితో నువ్వు బ్యాక్ బిచ్చింగ్ ఓవర్ చేసేయి. రేయ్ ఇక నుంచి అవసరం లేదు. శైలు నాది, డైరెక్ట్గానే చూసుకుందాం. మా లిటిల్ స్టార్ అంత కాకపోయినా నువ్వు కూడా కామెడీ బాగానే చేసావు, పర్లా. కానీ పండలా రేయ్ నువ్వు నన్ను డైరెక్ట్గా ఫేస్ చేయలేవురా. తల గిర్రం తిరుగుతున్నట్టుంది. ఓఆర్ఎస్లు తాగి బజ్జోరా నా బచ్చా. ఇప్పుడే ముగిసిపోలేదురా, ఇప్పుడే మొదలైంది.